అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. అయినవారంటూ ఎవరూ లేక అనాథుల్లా మారి నడుం వాల్చేందుకు కూడా చోటు దొరక్క ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఏది పడితే అది తింటూ దుర్భర స్థితిలో జీవిస్తున్నారీ అభాగ్యులు. జీవితం చేసిన గాయంతో మనోవేదనతో కుమిలిపోతూ నిరాశతో నిస్సత్తువతో కాలాన్ని వెళ్లదీస్తుంటే చలించని ప్రాణమంటూ ఉంటుందా? మానవత్వంతో సాయం చేయని మనిషి ఉంటాడా? పిడికెడు మెతుకులు కూడా దొరకని స్థితిలో ఆకలేస్తే చెత్త కుండీల వైపు, దాహమేస్తే మురికి నీళ్ల వైపు చూసే దౌర్భాగ్య జీవితాన్ని గడుపుతున్న ఇటువంటి అభాగ్యులను తెలుగు రాష్ట్రాలలోని మానవతామూర్తుల సహాయంతో 600 మంది అనాథుల కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మనం బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటి అనాథులు కంటపడితే వారి దీనస్థితిని చూసి సాయం చేయాలని ఉన్నా ఉరుకుల పరుగుల జీవితంలో వాళ్ల గురించి ఆలోచించే సమయం ఉండకపోవచ్చు. ఇటువంటి అనాథులకు సేవ చేయాలని అనుకునే మీలాంటి సేవామూర్తులందరి ఆలోచనల నుంచి పుట్టిందే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో నెలకొల్పిన ఈ రక్షణాలయంలో వందలాది మంది అభాగ్యులు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీరందిస్తున్న తోడ్పాటే కారణం. అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా 13 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సేవాశ్రమంలో నేడు వందలాది మంది అనాథులు సంతోషంగా జీవిస్తున్నారంటే వారి చిరునవ్వులకు చిరునామాగా నిలిచిన మీలాంటి మానవదేవుళ్లే దానికి కారణం. నిన్న మొన్నటి వరకు రేకుల షెడ్డుల్లోనే ఉంటూ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అనేక ఇబ్బందులు పడ్డ ఈ నిర్భాగ్యులు నేడు శాశ్వత వసతి భవనంలో సంతోషంగా ఉంటున్నారంటే మీలాంటి సేవామూర్తుల దయవల్లనే. అన్నపూర్ణ నిలయమంటి ఈ రక్షణాలయంలో నిత్యము 600 మంది 3 పూటలా 1800 మంది నిర్భాగ్యులకు నిత్యాన్నదానం జరుగుతుందంటే మీరందిస్తున్న బియ్యము, నిత్యావసరాలు, కూరగాయల వంటి వాటి వల్లే కదా. కడుపు నిండిన క్షణంలో కృతజ్ఞతాభావంతో అన్నదాత సుఖీభవ అంటూ వారందించే నిష్కల్మషమైన దీవెనల్ని ఎంత డబ్బు ఖర్చు చేస్తే పొందగలం? ఈ సేవాశ్రమంలో దీనులకు జరుగుతున్న సేవలకు సంతసించిన దేవదేవుడు ఇక్కడే శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతున్నాడు. మానవ సేవే మాధవ సేవ అనే మాటను నిజం చేస్తూ భక్తి మార్గం సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తున్న ఈ పవిత్ర ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఆదిదేవుని సేవతో పాటు అనాథుల సేవలో తరించి అనంతమైన పుణ్యఫలాలను పొంది ఇష్టకామ్యాలను నెరవేర్చుకోండి. నిలువ నీడలేక కాలికి దెబ్బ తగిలి నడవలేని స్థితిలో గుడిమెట్లనే నివాసంగా చేసుకున్న ఈ నిర్భాగ్యుడికి ఎంతటి కష్టం వచ్చిందో పాపం. ఒంటరివాడై బిచ్చగాడిలా బతుకుతున్నాడు. అయినవారు ఎవరూ లేక ఏకాకిలా కాలాన్ని వెళ్లదీస్తున్న ఈ అనామకుని ఆవేదనను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సిబ్బంది ఈ నిర్భాగ్యుడి దీనస్థితిని గమనించి వివరాలు తెలుసుకున్నారు. కాలికి తగిలిన దెబ్బ వలన కర్ర సాయం ఉంటేనేగాని నడవలేని ఈ అభాగ్యుణ్ణి రక్షణాలయానికి తీసుకువచ్చి ముందుగా కడుపు నిండా అన్నం పెట్టారు. ఒత్తుగా పెరిగిన జుట్టుని కత్తిరించే ముందు వేదాశీర్వచనాలు అందించారు అర్చకులు. అనంతరం జుట్టును కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించి శ్రీ సోమనాథేశ్వర స్వామి దర్శనానికి తీసుకువెళ్లగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి స్వామి అనుగ్రహాన్ని పొందారు.
తెలుగు రాష్ట్రాలలోని ఇంకా ఎందరో ఇలాంటి అనాథులు ఎవరికీ ఏమీ కానివారై ఉన్నారు. ఇటువంటి నిజమైన అనాథుల పరిస్థితి మీ దృష్టికి వస్తే ఈ రక్షణాలయానికి తీసుకువచ్చి వారి మరో జన్మకు కారణమవ్వండి. అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో శ్రీ సోమనాథేశ్వరునిగా కొలువై మీ ద్వారా ఆకలిదప్పులు తీర్చి ఆ పుణ్యఫలాలను మీకే అందజేయనున్నాడు. ఆకలితో అలమటించే అనాథులను, ఆర్తితో సేవించే భక్తులను ఇష్టపడే ఈశ్వరుడు ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల కోసం తన భక్తుల ద్వారా వసతి భవనాన్ని నిర్మించి శాశ్వత వసతి కల్పించాడు. అభం శుభం తెలియని ఈ మానసిక నిర్భాగ్యుల చెంతనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని వారికి శాశ్వతంగా అండగా నిలవాలనుకుంటున్న సేవాదేశాన్ని పాటిస్తూ ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు అద్భుతమైన శివాలయాన్ని నిర్మించే క్రమంలో ఇటీవలే భూమి పూజతో శివాలయం పనులు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్న నిర్భాగ్యులతో పాటు మున్ముందు రాబోయే అనాథుల శాశ్వత మనుగడకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేయడమే శివాలయం నిర్మించడంలో ముఖ్యోద్దేశ్యం. శివాలయానికి భక్తులందించే సాయం తాలూకు ప్రతిఫలం తరతరాల పాటు మీకు మీ వంశాభివృద్ధికి అందుతుంది కదా. అభాగ్యుల కోసం నిర్మించిన శాశ్వత వసతి భవనం వలె దాతలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా 2027 నాటికల్లా శివాలయాన్ని పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. భక్తులారా, లోకక్షేమం కోసం తరతరాలు నిలిచిపోయేలా అద్భుత రీతిలో నిర్మించబోయే శివమందిరంలో మనము భాగమవుదాము. విలువైన సాయం చేసిన దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు వేల ఏళ్లపాటు శివాలయ చరిత్రలో నిలిచిపోతాయి కదా. మీరందించే సాయం ద్వారా అపారమైన శివానుగ్రహము, అనాథుల ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై సదా ఉంటాయి. గత 14 ఏళ్లుగా రేకుల షెడ్డులోనే పూజలందుకుంటున్న శ్రీ సోమనాథేశ్వర స్వామికి నూతన శివాలయం పూర్తయ్యే వరకు ఇక్కడే నిత్యాభిషేకాలు జరుగనున్నాయి. స్వామికి జరిగే నిత్య పూజా వైభవాన్ని తిలకిద్దాము రండి. నిత్యార్చనలో భాగంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి అభిషేక సేవలు కనుల పండువగా జరుగుతాయి.
విశేష అభిషేకాలు అలంకరణల పిదప జగన్మాతకు ప్రీతిపాత్రమైన శుక్రవారం సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరలింగం మధ్యలో శివుని సహధర్మచారిణి అయిన సర్వభయ నివారిణి సర్వాభీష్టప్రదాయిని కాళికాదేవి ఉగ్రరూపాన్ని తీర్చిదిద్దిన తీరు రోమాంచితులను చేస్తుంది. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. స్వామి ముందు ఉంచిన అన్నప్రసాదానికి ఆచమనీయం చేసి, ఈశ్వర, భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి నిర్భాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి హారతి సమర్పిస్తారు. భక్తజనులారా, శ్రీ సోమనాథేశ్వరునికి సమర్పించిన పరమ పవిత్రమైన హారతిని భక్తి శ్రద్ధలతో కళ్లకు అద్దుకొని శంకరుని అనుగ్రహానికి పాత్రులు కండి. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. పూజలు అందుకొని అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకొని భక్తుల పూజలను అందుకుంటాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ సభ్యులందరూ ఒకేసారి స్వామికి సామూహికంగా అభిషేకం చేసుకునే అద్భుతమైన అవకాశం
ఈ పుణ్యక్షేత్రంలో ఉండడం విశేషం. భక్తులారా, మీ నివాసాల నుండి తీసుకువచ్చిన జలంతో మీరే అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ మాత్రమే ఉండడం అదృష్టం. భక్తిపూర్వకంగా శివయ్యను అభిషేకించగానే స్వామి మహిమతో ఆ జలం గంగాజలమంత పవిత్రతను పొందుతుంది. మహిమాన్వితమైన గంగాజలాన్ని మీ గృహాలలో జల్లుకొని శుభ ఫలితాలు పొందండి. భక్తి మార్గం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. సాధారణ సందర్భమే కాకుండా పుట్టినరోజు, అలాగే కుటుంబ సభ్యుల ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటుతున్నారు. నా పేరు గంజి శివకుమారస్వామి. అనాథ శరణాలయ పుణ్యక్షేత్రానికి రావాలన్నది మా ఆవిడ కోరిక. గత కొంతకాలంగా తన ఆరోగ్యం బాగులేక రావడానికి వీలు పడలేదు. కాలక్రమేణా ఆమె 6 నెలల క్రితం శివైక్యం చెందింది. ఆమె కోరిక అనుసారం ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఆమె కోరిక తీర్చడానికి నేను ఈ అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. ఓం నమ శివాయ. మొదలు విశ్వేశునికి పూజ చేసిండ్రు పంతులు. మాకు చేపించినాక వాళ్ళకు ఇప్పించిండ్రు. వాళ్ళందరిని చూస్తే బాధ కలిగింది. 100 అయినా సరిపోకుంటున్నాయి. 600 మందికి వాళ్ళు ఎలా తీస్తున్నారు అంటే దేవుడు ఎవరినో తోలుతుండు, ఎట్లనో వెళ్తున్నాయి. మాకు బాగా సంతోషం అనిపించింది, చూసి బాధ అనిపించింది. ఇక్కడికి వచ్చినాక ఇంకా బాధ, ఎప్పుడు మళ్ళా రావాలి అన్నట్టే ఉన్నది మాకు. నా పేరు చంద్రమౌళి, మా ధర్మపత్ని పేరు భాగ్యమ్మ.
వాళ్ళని చూసి ఎట్లా భగవంతుడు వీళ్ళని ఎట్లా సమకూర్చిండు, ఎట్లా చేస్తుడు గట్టు శంకర్ శ్రావణి గారికి చాలా వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చుకుంటూ వాళ్ళని పొగడ్త చేయాలి. వాళ్ళ వాస్తవంగా వాళ్లకు పాదాభివందనం చేయాలనుకున్నట్టు వాళ్ళందరినీ సమకూర్చి ఇంత చేసేందుకు గట్టు శంకర్ శ్రావణి గారికి నేను రుణపడే ఉంటాను అనుకుంటాను. నేను వాస్తవంగా నా గొప్పతనం కాదు. ధన్యవాదాలు గట్టు శంకర్ శ్రావణి గారు. అమ్మ నాన్న ఆశ్రమంలో చాలా చక్కగా ఉందండి. ముఖ్యంగా ఈ బిల్డింగ్ మేము ముందు ఇక్కడ రాకముందు మాకు తెలియదు, ఇంత పద్ధతిగా నడుస్తుందని మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ అన్నీ చూసి మేమే ఆశ్చర్యపోయాం. ఈ అమ్మా నాన్నల అనాథాశ్రమంకు మేము వచ్చిన చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ప్రేమ పంచడం, అనాథాశ్రమంలో ప్రేమ పంచడం ఉంటుంది. పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో ఈ ఆశ్రమంలో భక్తులకు అంత ప్రేమ ఉంది. ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా సందర్శించి రావాలని ఉద్దేశంగా ఈ కరీంనగర్ నుండి మేము ఇక్కడ రావడం జరిగింది. అలాగే పుణ్యక్షేత్రమైన యాదాద్రిని దర్శించుకోవడం, అలాగే ఇక్కడ ఈ పుణ్యక్షేత్రమైనటువంటి అమ్మా నాన్నల ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం మహద్భాగ్యంగా మరి మేము భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మరి అభినందనలు తెలియజేస్తున్నాం. సాయిరామ్. డబ్బులు ఇవ్వడం ఎవరైనా ఇవ్వచ్చు, కానీ అక్కడి వాతావరణం అదంతా చూస్తే బాగుంటుంది అనే ఆలోచన కొద్దీ ఇక్కడ వాళ్ళందరినీ కలుద్దామనే ఉద్దేశంగా మేము కరీంనగర్ నుండి ఇక్కడ చౌటుప్పల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారికి ఏదో మాకు తోచినంతలో మన వంతుగా వారికి ఒక పూట భోజనం పెట్టిద్దామని మా అత్తమ్మ మామయ్య సహకారం మేము కూడా కలిసి డబ్బులు ఇవ్వడం జరిగిందండి. పూటకు 600 మందికి 3 పూటలా 1800 మందికి నిత్యాన్నదానం చేయాలంటే ఎంత కష్టమో తెలియంది కాదు. వేలాది మంది అభాగ్యులకు వంట చేయడమంటే శక్తికి మించిన పనియే అవుతుంది. సరైన వంటశాల లేక అరాకొరా సౌకర్యాలతో వంట చేస్తుండడంతో సమయానికి వీరికి అన్నదానం చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో సేవాశ్రమ ప్రాంగణంలోనే అధునాతన వంటశాల నిర్మించేందుకు గట్టు శంకర్ గారు ఆలోచన చేసి ఇటీవలే భూమి పూజ చేశారు. అభాగ్యులకు వేళకు అన్నం పెట్టేందుకు నిర్మిస్తున్న వంటశాల కోసం ఎటువంటి సాయాన్ని అందించినా పరోక్షంగా వారికి అన్నదానం చేసిన పుణ్యమే ప్రాప్తిస్తుంది కదా. వంటశాల భవనానికి విరాళాలుగా గాని, భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని మీకు తోచిన సాయం చేసి ఆ మహాశివుని మంగళాశీస్సులతో మీ లక్ష్యాలను చేరుకోండి. చివరిగా ఒక మాట. అనాథుల ఆలంబనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ సేవాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు, విరాళాలు వసూలు చేసేవారిని ప్రోత్సహించకండి. ఈ పుణ్యక్షేత్రం సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అభాగ్యుల పేరు చెప్పి దండుకుని కుటిల బుద్ధిని చూపించే వారిని నమ్మకండి. సమాజ సేవలో భాగంగా అభాగ్యుల కోసం మీరు వెచ్చించే ప్రతి రూపాయి విలువైనది. దాని తాలూకు ఫలితం వృధా కాకూడదు. ఆ పుణ్యమంతా మీకే చెందాలి. మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి మీ సహాయ సహకారాలను అందించండి. వచ్చేందుకు వీలు కుదరకపోతే ప్రసార మాధ్యమాలలో వచ్చే నెంబర్లను సంప్రదిస్తే మా సిబ్బందే స్వయంగా వచ్చి మీ సహాయాన్ని స్వీకరిస్తారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.